హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ప్రజెంటు ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వారికి ఈ వీడియో అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. మనకి డిసెంబర్ 2 నుంచి 17 వరకు అంటే నిన్నటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో వాటికి సంబంధించి ఈ వీడియోలో అర్థమెటిక్, రీజనింగ్, సైకోమెట్రిక్ ఈ 3 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎగ్జామ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ పేపర్ చూసిన తర్వాత ఎగ్జామ్లో మీకు చాలా వరకు ఐడియా అనేది ఉంటుంది. ఎగ్జామ్ ఒకవేళ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఇటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. అక్కడ మనకి టెలిగ్రామ్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఇంకా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి, మీకు రివిజన్ అవుతుంది. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఇక నేను ప్రతి క్వశ్చన్ దాని యొక్క ఆన్సర్ స్పీడ్గా చేస్తూ మీకు ముందుకెళ్తాను. A worker earns 480 per day. If his salary is increased by 12.5%, what will be his new daily wage? ఓకేనా? 12.5% ఇంక్రీజ్ అయిందంట. అయితే వాట్ విల్ బి ది న్యూ డైలీ అంటే ఈ 12.5%ని మనకి 480 పర్ డే కదా, దానికి యాడ్ చేయాలి. ఈ 12.5% 480లో ఎంత అనేది చూసుకోవాలి. ముందు ఎంత 480 ఇంటూ 12.5 అంటే మనకు రేషియోలో మార్చుకుంటే 1/8 1 5 6 పక్కన ఒక 0. సో 60, 480కి 60 కలిపితే 540 ఆన్సర్ ఆప్షన్ సి. ద కాస్ట్ ఆఫ్ 7 notebooks ఈజ్ 350. అట్ ది సేమ్ రేట్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ 50 notebooks? 7 notebooks 350 అంటే 1 notebook ఎంత? 50 రూపీస్. 7 into 50 350. అప్పుడు 1550 ఎంత? 750. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ డిపాజిట్ 6000 at 10% సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యానం, వాట్ విల్ బి ది టోటల్ అమౌంట్ ఆఫ్టర్ 3 years? ఆఫ్టర్ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10%. అంటే 3 into 10 PTR బై 100 వేసుకుంటే పి అంటే ప్రిన్సిపల్, టీ టైం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 3 into 10 30 into 6000 ఇంటూ 30% అంటే బై 100 వేసుకుంటున్నాం. 0 క్యాన్సిల్. 6 3 18 0 అంటే 1800 ప్లస్ ఒక 6000 7800. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ కవర్స్ 135 km in 3 hours. అట్ ది సేమ్ స్పీడ్ హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 5 hours? మనకి డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, అదే సేమ్ స్పీడ్ అనేది సేమ్ అన్నారు. అప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే డిస్టెన్స్, టైం ఇచ్చారు అంటే మనకేంటి డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ అదే స్పీడ్తో డిస్టెన్స్ కనుక్కుంటున్నారు. మరొక డిస్టెన్స్ 5 hours ఎంత ఇది కనుక్కోండి. 1 4 5 into 45 సో 20 25 సో 225 ఆన్సర్. 225 ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ రాజు అండ్ సీత ఈజ్ 5:8. ఇఫ్ రాజు సేవ్స్ 1500, హౌ మచ్ డస్ సీత సేవ్? రాజు సేవింగ్స్ ఎంత? 1500. ఓకేనా? ఇక్కడ రేషియోలో ఎంత వాల్యూ? రాజు 5 15 అంటే 5 3 15 అంటే 300 ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 300. ఓకేనా? అప్పుడు 8 అంత 8 into 300 అంత 2400. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఇన్ ది సిరీస్ 11 14 20 29 41. డిఫరెన్స్ చూసుకోండి. అంత 3, ఇక్కడ డిఫరెన్స్ అంతా 6, ఇక్కడ 9, ఇక్కడ 12. సో మీకు 3 ప్లస్ అవుతూ వెళ్తుంది. ఈసారి ప్లస్ 3 అంటే 15 అవుతుంది. అంటే 41 ఒక 15 ఎంత? 6 5
56. Option C correct answer. In a certain code, desk is written as EFTL. How is work? Work ఎలా రాస్తారు? D తర్వాత E తర్వాత F, S తర్వాత T, K తర్వాత L. అంటే +1 యాడ్ అవుతుంది ప్రతి నెంబర్కి. వర్క్ కూడా అంతే. W +1 అంటే 24 అంటే X. XP నెక్స్ట్ అది O అంటే P వస్తుంది. R అంటే S. XPSL. Option 1 first the answer. XPSL answer. Pointing to a woman, Ram said, "She is the daughter of my grandfather's only son." My grandfather's only son యొక్క డాటర్ అంటే ఏమో. గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఎవరు? మా ఫాదర్ యొక్క డాటర్ అంటే కూతురు అంటే సిస్టర్ అతనికి. ఓకేనా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది వర్డ్ సర్వే which have as many letters between them in the word as in English alphabetical in the same order. ఓకేనా. ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే సర్వే ఉంది, SURVEY సర్వే. ఓకేనా. SURVEY మనకేంటంటే ఎస్ తర్వాత ఏమొస్తుంది? ఎస్ తర్వాత TUV ఒకసారి వచ్చింది, తర్వాత V తర్వాత WX. అలాగా మనం ప్రతి లెటర్ని ఇట్లా వరుసగా U తర్వాత ఏమొస్తుంది? UVWXY 2 సార్లు వచ్చినాయి. తర్వాత RSTU అలా ఫార్మేషన్ ఏ లెటర్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ నుంచి తర్వాత లెటర్స్లో చూసుకుంటున్నప్పుడు ఏదైనా సేమ్ లెటర్ వస్తే అలాంటి లెటర్స్ ఎన్ని వచ్చాయన్నాడు. మనకి 2 వస్తున్నాయి, రిమైనింగ్ ఏం రావట్లేదు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ స్టేట్మెంట్స్ ఆల్ మేనేజర్స్ ఆర్ ఎంప్లాయీస్, సమ్ ఎంప్లాయీస్ ఆర్ లీడర్స్. ఓకేనా. క్వశ్చన్ చూడండి. ఆల్ మేనేజర్స్ ఎంప్లాయీస్, ఆల్ మేనేజర్స్ ఎంప్లాయీస్, సమ్ లీడర్స్ ఎంప్లాయీస్. ఓకేనా. ఏంటి? సమ్ ఎంప్లాయీస్ ఆర్ లీడర్స్. ఫస్ట్ మేనేజర్స్ వీళ్ళు ఎంప్లాయీస్, సమ్ ఎంప్లాయీస్ లీడర్స్. సమ్ మేనేజర్స్ ఆర్ లీడర్స్. మేనేజర్స్ లీడర్సా? కాదు, ఎందుకంటే మేబీ అంటే కరెక్ట్ అయ్యేది. ఇక్కడ చూడండి, సమ్ లీడర్స్ మేబీ మేనేజర్స్. ఈ లీడర్స్ మేబీ మేనేజర్స్ అంటే ఇక్కడ చూడండి మేబీ ఇక్కడ కూడా రావచ్చు కదా లీడర్స్. మేబీ అంటే అప్పుడు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కంక్లూజన్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వి సైకోమెట్రిక్ ఇక్కడ నుంచి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ యువర్ ఇంటర్నెట్ డిస్కనెక్ట్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అయితే డ్యూరింగ్ ఎ టెస్ట్ వాట్ షుడ్ యూ డూ ఫస్ట్? టెస్ట్లో. ఓకేనా. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ యువర్ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ డ్యూరింగ్ ఏ టెస్ట్ వాట్ షుడ్ యూ డూ ఫస్ట్? ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ది సపోర్ట్ ఆర్ సూపర్వైజర్స్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. అది ఆన్సర్. యువర్ టీమ్మేట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇన్ ఏ క్లయింట్ కాల్ బెస్ట్ యాక్షన్. ఓకేనా. కంఫర్టబుల్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది, సో టీమ్మేట్ అనే పర్సను ఈజ్ నాట్ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట. దానికి సంబంధించి సపోర్ట్ అండ్ హెల్ప్ విత్ పాయింట్స్. ఆప్షన్ ఏ. యూ రిసీవ్ 2 టాస్క్స్ విత్ ది సేమ్ డెడ్ లైన్ వాట్ విల్ యూ డూ? సేమ్ డెడ్ లైన్లో 2 టాస్కులు తీసుకున్నప్పుడు రిసీవ్ అయినప్పుడు మీరు ఎలా ఏం చేస్తారు? ఓకేనా. ప్రియారిటైజ్, ప్లాన్, ఇన్ఫార్మ్ సూపర్వైజర్ ఇఫ్ నీడెడ్. అది ఆన్సర్. ఆప్షన్ ఏ. యు ఆర్ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ యువర్ టీమ్ లీడర్స్ డిసిషన్. మీ టీమ్ లీడర్స్ తీసుకున్నటువంటి డిసిషన్ మీద మీరు డిసగ్రీగా ఉన్నారు స్ట్రాంగ్లీ. వాట్ ఈస్ ది మోస్ట్ ప్రొఫెషనల్ వే? పొలైట్లీ ఎక్స్ప్లెయిన్ యువర్ వ్యూ విత్ రీజన్స్. పొలైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విచ్ క్వాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్? కన్సిస్టెన్సీ, రెస్పాన్సిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్కి. యు సీ ఏ మిస్టేక్ ఇన్ యువర్ కొలీగ్స్ రిపోర్ట్ దట్ మే ఎఫెక్ట్ ది ప్రాజెక్ట్ వాట్ డూ యూ డూ? ఇన్ఫార్మ్ కొలీగ్ అండ్ హెల్ప్ కరెక్ట్. దానికి ఆన్సర్ అది. యువర్ మేనేజర్ అప్రిషియేట్స్ యువర్ టీమ్మేట్ బట్ నాట్ యూ దో యూ ఆల్సో వర్క్డ్ హార్డ్ బెస్ట్ రియాక్షన్. రియాక్షన్ ఎలా ఉంటుంది?
స్టే కామ్, కంటిన్యూ, గుడ్ వర్క్, ఆస్క్ ఫీడ్బ్యాక్ లేటర్. అది ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. డ్యూరింగ్ వర్క్ అవర్స్ యువర్ ఫ్రెండ్స్ ఇన్వైట్ యూ టు గో అవుట్. గో అవుట్ అంటే బయటికి రమ్మని వర్కింగ్ అవర్స్లో మీ ఫ్రెండ్స్ పిలిచినప్పుడు వాట్ విల్ యూ డూ? ఏం చేస్తారు? సే నో అండ్ కంప్లీట్ వర్క్ ఫస్ట్. అది ఆన్సర్. ఫస్ట్ వర్క్ అయిపోయిన తర్వాత వస్తానని చెప్పాలా. వెన్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ వాట్ షుడ్ యూ డూ? కన్ఫ్యూజ్ అయినప్పుడు టాస్క్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఏం చేస్తారు? ఆస్క్ సూపర్వైజర్స్ ఫర్ క్లారిఫికేషన్. You are in a team online project. Which behavior show good teamwork? Share updates, cooperative, help teammates. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా? సో సైకోమెట్రిక్ సంబంధించి ఈ విధంగా మ్యాక్సిమం మనకి వర్క్ ఫ్రమ్ సిచ్యువేషన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత మీ బిహేవియర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 45 మినిట్స్లో ఆ 10 క్వశ్చన్స్ సైకోమెట్రిక్ నుంచి వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఒకసారి చూసుకోండి. ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.